వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 7వ శ్లోకము శ్లోక నెంబర్ 7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. తాత్పర్యం: నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. సర్వోత్కృష్ట భగవానుడు శ్రీకృష్ణుడు ఇక అన్నిటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదేవిధంగా జీవాత్మలు తమకు నచ్చినట్టుగానే చేసుకునే స్వేచ్ఛ ఉన్నా దానిని వారికి ప్రసాదించింది కూడా భగవంతుడే. అందరినీ నిలబెట్టి సంరక్షించేది ఆయనే మరియు ఆయన యందే అందరూ ఉంటారు. కాబట్టి భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏదీ లేదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడి ముందు నిల్చొని ఉన్న తన యొక్క ఈ శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే సర్వోన్నత సర్వోత్కృష్ట పరమ సత్యమని స్పష్టంగా చెబుతున్నాడు. Meaning of this shloka is, O Arjuna, there is nothing higher than myself. Everything rests in me as beads strung on a thread. Here Lord Sri Krishna states about his dominion and his supreme position in this universe. He is the substratum over which the entire creation exists. He is the creator, sustainer and annihilator. Similar to the beads strung in a thread which can move in their place, God has given individual souls the free will to act as they wish, yet their existence is bound to Him. There is nothing equal to God, nor is there anything superior to Him. In these words, Lord Sri Krishna clearly states that He, in His original form, who stood before Arjuna, is the ultimate supreme truth. Om Namo Bhagavate Vasudevaya.